ఎవ్వలేను. దేవుడా, ఏంది నాకు ఒక్కరికైనా ఎన్ని బాధలు, ఎంతకాలం భరించాలి ఇంకా? అయ్యో, నా బాధలు వినేటోళ్ళు లేరా ఇక్కడ? అయ్యో దేవుడా, నా బాధ వినడానికి అన్న దొరికిండు. అన్నా, నువ్వు పెద్ద మనిషి లేకుండా నాకు కొంచెం ధైర్యం చెప్పన్నా. చిన్న పొరగానే కానీ చిన్నతనాలు పెళ్లి చేసిన చంపుతున్నారే. అయ్యో, వచ్చిన పిల్ల ఇంట్లో కామ్గా ఉంటదా? ఉండదు. అది పొద్దున లేచిన కాంచి అది కావాలంటే అది, ఇది కావాలంటే అది, ఏది కావాలో సరిగ్గా చెప్పి చావదు. ఎన్నందేను తెచ్చి ఇళ్ళంతా నింపిన, ఒక్కడోడు బాగాలేదంటది. దాన్ని పోయి తెచ్చుకోవే అంటే అది అది బయటికే అడుగు పెట్టదు. పొద్దున లేస్తనా 6ంటికి పిల్లల్ని తయారు చేసి స్కూల్లో దింపి ఆఫీస్కి పోవాలి. ఆఫీస్కి పోతే ఏమవుతుంది తెలుసా? వాడు పొద్దున్న 9 నుంచి స్టార్ట్ చేస్తాడు అయ్యా పని, రాత్రి 9 అవుతుంది. వాడిచ్చే 10,000కి నాతో ₹1,00,000 పని చేపించుకుంటాడు. ఇన్ని ఎట్టగొట్టాలో అర్థం కావట్లేదురా. నా బాధలకు నువ్వన్నా చెప్పన్నా. ఇంటికి వచ్చినా లేదు అంతే, మా అమ్మగారు ఫోన్ చేస్తాడు. అత్త అదొక దయ్యాలిది. అమ్మా, అత్తని చూస్తే అమ్మా దాని పేరే గుర్తొస్తే నాకు బీపీ పెరుగుతుందన్న. 200 ఇంటున్నా 200 బీపీ. ఏం చేయాలి చెప్పు? అదొక టార్చర్ ఉండ. ఏమనంటే ఇంటికి రా అంటది, ఇంటికి పోతేనే ఏం పెట్టదు, నేనే తీసుకోవాలి దానికి. ఏం అప్పా నీ అమ్మ జీవితం. నీకైతే అస్సలు రావద్దా, నువ్వు మంచి పొరగల్లాగా కనిపిస్తున్నావు. ఇక చూడు లోకం ఎట్టుందంటే, మా దోస్తుని తాగడానికి రారా అంటే నా బాధలు వినడానికి ఆడొస్తాడు, ఒక్క పెగ్గేస్తాడే, చల్లగా మంతాడు. ఏం చెప్ప? కాలు బీరి సీసాలకు చెప్పనా, గోడలకు చెప్పనా, నా బొంద చెప్పడానికి మా ఊర్లో కూడా గోడలు లేవు. వింటున్నావా అన్న? అయ్యో, ఏందన్నా నువ్వు ఆ చోటోనికి చెప్తున్నావు అని చోలే అనిపించవు. చోటోడా? ఏం తమ్ముడు నా మాట అంటుగా అన్నా, వానికి చెప్పే బదులు గోడల కన్నా చెప్పాను అవన్నింటాయి. ఏం దొరికినా గుడి చెట్టు నా కొడక, నువ్వు చోటు నా కొడక, ఓరి నీ అవ్వలేడా లోకం.